త్వరలో బీహార్‌కు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి గదా! సో, మరి దీనికి సంబంధించి మరి అటువైపు రాహుల్ గాంధీ గారు చాలా మంచి యాక్టివ్‌గా కనిపిస్తా ఉన్నారు. సో, దీంట్లో భాగంగానే మరి మోడీ గారికి ఏవైతే యాంటీగా పార్టీస్ ఉంటాయో, అది కమ్యూనిస్ట్ పార్టీలు అవ్వచ్చు, లేదు అంటే మనకి లోకల్ పార్టీస్ అవ్వచ్చు, ఏవైనా సరే ఈ పార్టీస్ అన్నిటిని కూడా కలుపుకొని ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగా మరి మొన్న ఒకసారి చూసుకుంటే ఓట్ చోరీ అనే నినాదాన్ని కూడా బలంగా తీసుకొచ్చారు కదా! అది చాలా చాలా వైరల్ అయింది ఇప్పుడు. అయితే మరి దీంట్లో భాగంగానే ఇంకొక బాంబు పేల్చబోతున్నారు. అదేంటంటే మనకొస్తున్న న్యూస్ ప్రకారం వారణాసిలో అంతకుముందు ఫస్ట్ 2 రౌండ్‌లో చూసుకుంటే మోడీ గారికి అంత మెజార్టీ లేదు. సో, కానీ దాని తర్వాత రౌండ్‌లో చూసుకుంటే మోడీ గారికి బీభత్సమైన మెజార్టీ పెరిగింది. సో, దాని అంతటికి కూడా ఎలక్షన్ కమిషనే కారణం. సో, మరి మోడీ గారు ఓడిపోయే స్టేజ్‌లో ఉన్నా సరే గెలిచారు అని చెప్పేసి ఒక నినాదాన్ని, ఒక ప్రచారాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది అని చెప్పేసి మరి దీని గురించి ఒక పెద్ద ప్రచారం చేయబోతున్నారు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట.